హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో రాగుల నుండి రాగిపిండి ఎలా తీయాలో, అది కూడా మొలకెత్తిన రాగుల నుండి రాగిపిండి ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసెస్ రాగుల్ని మనం నానబెట్టుకోవాలండి. నేను ఇవి ఇవాళ మార్నింగ్ నానబెట్టాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ ఆ నానబెట్టిన రాగుల్ని తీసి ఒక క్లాత్‌లో వేస్తున్నాను. ఒక 1 డే నానబెట్టాలండి. మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ క్లాత్‌లో వేసేయండి. ఆ తర్వాత క్లాత్‌కున్న ఎడ్జెస్ అన్నీ టై చేసేయండి. టై చేసి ఇలా ఒక జాలీలో వేసి ఒక బౌల్‌లో పెట్టండి. లేదంటే మనం దేనికైనా వేలాడదీసి ఇలా కట్టుకున్నా పర్లేదు. అండ్ ఇదొచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టై చేశాను. అండ్ ఇవాళ ఈవినింగ్ ఓపెన్ చేస్తున్నానండి. యాక్చువల్లీ అయితే ఈవినింగ్ టై చేసేసి మార్నింగ్ ఓపెన్ చేస్తే మొలకెత్తుతాయి. బట్ ఇది చలికాలం కాబట్టి నేను నిన్న ఈవినింగ్ టై చేశాను. ఇవాళ ఈవినింగ్ ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే రాగులు చాలా అంటే చాలా బాగా మొలకెత్తాయి. రిజల్ట్స్ మాత్రం చాలా బావుందండి. ఇలా మొలకెత్తిన రాగులన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత వీటినేం చేయాలి అంటే, ఎండకి పెట్టకుండా నీడలోనే వాటిలో ఉన్న తడంతా పోయేంత వరకు ఆరబెట్టాలండి. కొంచెం గూడా తడి ఉండకుండా చూసుకోవాలి. ఇలా నేను ఒక 1-2 అవర్స్ ఆరబెట్టానండి. కొద్దిగా ఫ్యానేసి ఆరబెడితే కొంచెం ఫాస్ట్‌గా ఆరిపోతాయి. ఇలా పొడి పొడిగా అయిన రాగుల్ని తీసుకొని మనం మిక్సర్ జార్‌లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. చూసారు గదా! ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలి. ఇలా అయిన పౌడర్ అంతా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి ఫస్ట్ మనము. అలాగే సేమ్ ప్రాసెస్‌లో రిమైనింగ్ రాగుల్ని కూడా మనం మిక్సర్ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడేంటి అంటే మనం ఇప్పటివరకు పౌడర్ చేసుకున్న రాగి పిండినంతా ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనం జల్లెడ పట్టాలండి ఈ పౌడర్‌నంతా. ఎందుకంటే రాగులు కొన్ని అక్కడక్కడ అట్లే ఉండిపోతాయి. మనకు ఫైన్ పౌడర్ కావాలి అనుకుంటే, మనం డెఫినిట్‌గా జల్లెడ పట్టి తీసుకోవాలండి. అదెలాగో నేను చూయిస్తానిక్కడ. ఇలా జల్లెడతో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం పట్టుకోవాలండి. చూసారు గదా! ఇలా ఇక్కడ ఎంత రాగులు లావుగా ఉన్నాయో, ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనకి మంచి పౌడర్ వస్తుందండి. మిగతాదంతా మనం సైడ్‌కి తీసుకోవచ్చు. ఇలాగే పిండినంతా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మనకి వచ్చిన ఈ వేస్ట్‌ని అంతా కూడా మనం మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సర్ జార్‌లోకి తీసుకొని దాన్ని గూడా మనం ఫైన్ పౌడర్ చేయాలండి. నేను అవంతా మిక్సీ జార్‌లో తీసుకొని ఇంకొక 2, 3 పల్సెస్ ఇచ్చాను. ఈ 2, 3 పల్సెస్ ఇచ్చిన తర్వాత దీన్ని కూడా మనం అంతా ఒకేసారి జల్లెడలో తీసుకొని మనం వడకట్టుకోవాలి. ఇలా అంతా జల్లెడ పట్టాలి. ఇలా అంతా జల్లెడ పట్టిన తర్వాత ఆ వేస్టేజ్‌ని మీకు ఓపికుంటే ఇంకోసారి పల్స్ చేయండి. నేను చాలనుకున్నాను. ఆ పౌడర్ అంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకోవాలండి. ఇలా మనం చేసి పెట్టుకుంటే 1 మంత్ పైనే వస్తుందండి. ఈ వేస్ట్‌ని మీరు కావాలంటే ఇంకోసారి పట్టుకోవచ్చు, పడేయొచ్చు యాస్ యువర్ విష్. నాకిది అంతా కలిపి బౌల్ నిండా వచ్చేసిందండి. నేనిక్కడ మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ పైనే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇదే పిండితో రాగి జావ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 2 స్పూన్స్ రాగి పిండి తీసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ పోసి ఉండలేం లేకుండా మనం కలుపుకోవాలి. సాఫ్ట్‌గా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన. అందులో ఒక పావు గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అవి బాయిలింగ్ అయ్యే వరకు చూడాలి. ఇలా కొద్దిగా బాయిల్ అయిన టైంలో మనం మిక్స్ చేసుకున్న రాగి పౌడర్‌ని వాటర్‌తో కలిపి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇక్కడ మనం ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేయాలండి వాటర్‌ని. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయండి. ఇలా కొంచెం థిక్ అయ్యి మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ చల్లారేలోపు మనం మంచి గడ్డ పెరుగు తీసుకొని బాగా చిలకాలి. స్మూత్‌గా చిలికేసి ఆ స్మూత్ పేస్ట్ అంతా పెరుగు రాగి జావలోకి యాడ్ చేసుకోవాలి. మరీ స్టవ్ ఆఫ్ చేయగానే యాడ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ ఆగండి. కొద్దిగా చల్లారాక యాడ్ చేసుకోండి. మనం వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నాకిక్కడ క్లిప్ మిస్ అయింది. అంతే అండి. చూసారుగా ఎంత సింపుల్‌గా మనం రాగి జావ చేసుకోవచ్చో. డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.